ఈరోజు సుకుమార్ గారి గురించి మాట్లాడాలండి. చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడదామని అనుకుంటున్నారు. ఓన్లీ సుకుమార్ గారి గురించి మాట్లాడడానికి కారణాలు ఏంటంటే, ఒక పాన్ ఇండియా మూవీ చేసి ఒక హైప్ తీసుకెళ్ళి ఒక క్రియేటివిటీగా ఆలోచించే శక్తి రాజమౌళి గారికి ఎంత ఉందో, అలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఒక్కొక్క షాటు ఒక్కొక్క వేరియేషన్లో ఆడియన్స్కి ఎలా నచ్చుద్ది, ఈ షార్ట్ తీస్తే ఎలా నచ్చుద్ది, స్టోరీ ఏంటనేది నాకు మహేష్ బాబు గారి సినిమా నేనొక్కనే సినిమాలో ఒక విలన్ ఫోన్ నెంబర్ నొక్కినప్పుడు దాంట్లో అంత అర్థం ఉంటుందా అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చేసినప్పుడు నాన్నకు ప్రేమతోలో కొన్ని ట్వింకిల్ షాట్లు ఉంటాయి. అంటే ఎంత క్రియేటివిటీగా ఆలోచించడం ఒక ఎత్తు అయితే, దాన్ని స్క్రీన్ మీద తీసుకెళ్ళడం ఇంకా పెద్ద బుర్ర ఉండాలి. అది కెమెరామ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పుష్ప మూవీలో ఒక ఏనుగు షాట్ ఉంటుంది. ఏనుగు తొండ మీద వీళ్ళు కూర్చొని వెళ్తుంటారు. అది సీజీ వర్కా లేదా ఒరిజినల్గా ఏనుగుని తీసుకొచ్చారా అండ్ అవన్నీ పక్కన పెడితే స్క్రీన్ మీద మనకి ఒక అద్భుతం చూపించారండి. అది మనకి సుకుమార్ గారు మనం ఏదో చూసేసాం కదా, ఒక 1000 రూపాయలు పెట్టి తీసేసామా లేకపోతే ఒక 500 పెట్టి సినిమా చూసామనేది కాదు. అక్కడ స్క్రీను, ఆ క్వాలిటీ, ఆ విజువల్, ఆ డైలాగ్ వెర్షను, ఆ స్లాంగ్ ఇవన్నీ తీసుకురావడానికి ఒక పునాది వేసింది అయితే మాత్రం సుకుమార్ గారండి. ఎందుకంటే ఒక వజ్రం చెక్కినప్పుడు ఆ చుట్టూ చెక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్ట్ని ఎలా బయటికి తీసుకొస్తారో, ఒక 3 గంటల సినిమాని బోర్ కొట్టకుండా క్లైమాక్స్ ఎలా తీయాలి, ఆ ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వెల్ ఎక్కడ ఆపేయాలి అంటే తొందరగా వచ్చేయాలి మళ్ళీ థియేటర్లోకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలామంది హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ డైరెక్టర్లు సుకుమార్ గారికి ఫ్యాన్స్. అందులో ది నెంబర్ 1 రాజమౌళి గారు మీ డైరెక్టర్ ఫ్యాన్స్ అయిపోయారంటే అది నాకు చాలా రోజుల నుంచి చాలా బాధేస్తుంది. ఏంటి సినిమా గురించి ఎవరు మాట్లాడడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఎందుకు అలాగ అయిపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సుకుమార్ గారు. మీరు ఎప్పుడూ సరే ఒక్కసారి ఫేస్ గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు మామూలు డైరెక్టర్ కాదు. ఇది కొన్ని అనివార్య కారణం వల్ల జరిగింది కానీ, సో ఇందులో మీకు మీ మార్క్ ఎక్కడ తగ్గదు. అదొక బ్రాండ్ అన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. మీరు వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసిన బ్రాండ్ అవుద్ది. కొన్ని షాట్లు మీరు డైరెక్షన్ చేసినా ఆ షాట్ వేరే వాళ్ళు డైరెక్షన్ చేస్తే అంతేనా అనుకుంటాం, కానీ ఇది సుకుమార్ గారు చేశారంటయ్యా అని అంటే దాన్ని 4 సార్లు రివైండ్ చేసి చూస్తాం. అక్కడ ఒక మార్కు పడిపోతే ఇంకంతే, అది బ్రాండ్ అయిపోతుంది అన్నమాట. ఒకటి ఆ లైటింగ్ మోడ్ ఏదైతే ఉందో ఆ సినిమాలో, లారీ సీన్ల దగ్గర కానీ, ఆ ఏనుగు సీక్వెన్స్ దగ్గర కానీ, క్లైమాక్స్ ఫైట్ సీన్లు కానీ, ఇవన్నీ అలా ట్వింకిల్ షాట్లో వచ్చి వెళ్ళిపోయి అనుకుంటున్నారు. కానీ అక్కడ ఎంత కష్టపడ్డారు, ప్రతి సీన్కి ఎంత ఎఫెక్ట్ పెట్టారు అనేది జనాల్లోకి వెళ్ళలేకుండా పోయింది ఏంటి అని ఒక చిన్న బాధ ఉందండి నిజంగా. సో అది బయటికి రావాలి, మీకోసం జనాలకి తెలియాలి, డైరెక్షన్ మొత్తం కూడా మీకోసం చెప్పుకోవాలి. చాలామంది మీకోసం మాట్లాడాలంటే ఇప్పుడు భయపడతారు. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఎవడేమనుకున్నా మీరు తోపనే నేను చెప్తా. ఎందుకంటే మీకోసం ఒక 10 లక్షలు ఇచ్చినా నేను చెప్పను, నా మనసులో ఏదనిపిస్తే అది చెప్తా. నెంబర్ వన్ ఫోటోగ్రఫీ, డైరెక్షన్. కానీ మళ్ళీ అసలు క్లైమాక్స్ ఎక్కడ ఆపేశారు అంటే, ఇక్కడ చెడు ఎక్కువ చూపిస్తున్నారా మంచి ఎక్కువ చూపిస్తున్నారా కాదు, ఇది సినిమాని సినిమాలేగా చూడాలి. అక్కడ విలన్ ఏంటి, హీరో ఏంటి, మీ క్లైమాక్స్ ఏంటి, మీ గతం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇంటి పేరు ఏంటి అనేది ఒక లైన్ తోక పట్టుకుని దాన్ని సాగ తీస్తూ ఆ మధ్యలో ఎక్కడా కూడా బోరు కొట్టకుండా ఆ సినిమాని విజువల్గా తీసుకొచ్చినందుకు రాబోయే తరానికి ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే రాజమౌళి గారిని అండ్ సుకుమార్ గారిని ఇంకా చాలామంది డైరెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంటే అది మీ క్రియేటివిటీలో ఉన్న ఆ గొప్పదనం అన్నమాట. ప్రతి ఓడు సినిమా యాక్షన్ చెప్పేస్తాడు, కానీ ఆ యాక్షన్ వెనక ఇంకేం తీయాలి, ఇంకేదో తీస్తే బాగుంటుందేమో అన్నది ఒక థాట్ ఉంటుంది చూసారా, అది మీలో ఉంటుంది. మీరు ఒక చిన్న మాట చెప్పారు, ఈ సినిమాకి ఒక డైలాగ్ చెప్పాలంటే దాన్ని ఎన్ని వేరియేషన్స్గా చెప్తే ఆడియన్స్కి నచ్చుద్ది, ఆ లుక్ ఎలా ఇస్తే బాగుంటుంది. కొన్ని కైండ్ ఆఫ్ సీన్లు మనకి హీరో గారు చూపించారు. అంటే పెట్టే మూతి, కళ్ళు, ఇట్లా కొన్ని అదే పాన్ పరాక్ వేసుకున్నట్టు అవన్నీ క్రియేట్ చేశారు మీరు. ఆ క్రియేట్ మీరు ఎంత చేశారో హీరో గారు కూడా అంత బయటకు అవుట్పుట్ ఇచ్చారన్నమాట. ఒకటే మొక్క చెప్తున్నాను, నెంబర్ 1 పాన్ ఇండియా డైరెక్టర్లో మీరు 2వ స్థానంలో ఉండిపోతారండి. ఒకటని ఎందుకు అంటలేదంటే, ఒకటే రాజమౌళి గారు, సెకండ్ మీరే, తర్వాతే ఎవరైనా చెప్పాలంటే. సో రాజమౌళి గారు పాన్ ఇండియాలో ఎంత తోపు డైరెక్టరో మనందరికీ తెలుసు. అలాంటి కైండ్ ఆఫ్లో మీరు చేయగలరు అనే ఒక నమ్మకం కలిగించిన మీ క్రియేటివిటీ, మీకున్న థాట్స్, మీకున్న మైండ్ సెట్, అసలు రామ్ చరణ్ గారిని చూపించిన విధానం,
అసలు మళ్ళీ అది ఇంకా మైల్ డ్రై, ఇంకా అలాంటి క్యారెక్టర్ రాదు. అలాగే పుష్ప 2లో అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ రావు, తీలేరు. ఎందుకంటే అది సినిమాలాగే చూడాలి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. సో సుకుమార్ గారు థ్యాంక్ యూ, మీరు మంచి సినిమా ఇచ్చారు. మంచి డైరెక్టర్కి ఒక ఎలా చేయాలనేది ఒక నేర్పించారు. చెప్పాలంటే డైరెక్టర్ అవ్వాలంటే కోర్సులు తీసుకోవసం లేదు, ఒకసారి కొంతమంది డైరెక్టర్లు సినిమా చూస్తే అర్థమైపోతుంది అనమాట. చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తుంటారు, పోతుంటారు. బట్ ఒక కమర్షియల్ సినిమా తీయాలంటే సుకుమార్ అనే పేరు ప్రతిసారి వినపడుతుంటుంది, మన అందరికీ కనబడుతుంటుంది. ఎగ్జాంపుల్ రంగస్థలం అనే ఒక సినిమా ఇండస్ట్రీ హిట్, ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అనుకునేంత యాక్టింగ్ చేయించిన డైరెక్టర్ మన సుకుమార్ గారు. ఎందుకు అంటే ఒక సినిమా ఏదో స్టోరీ రాసేసాం తీసేసాం అన్నట్టు కాకుండా ప్రతి విషయం డైరెక్షన్లో కావచ్చు, ఫైట్ సీన్లో కావచ్చు, సాంగ్లో కావచ్చు, కొరియోగ్రఫీ, ప్రతి విషయం ఇంచ్ బై ఇంచ్ చూసుకొని మరీ చేయగల ఒకే ఒక్క డైరెక్టర్ మన సుకుమార్ సార్. దానికి నిదర్శనం పుష్ప 2. చాలా నెగిటివిటీ, చాలా ఏమవుద్ది బ్యాక్ ఫైర్ అయ్యిద్ది అన్నట్టు వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నీ ఒకటే సినిమాతో కొట్టిన ఒకే డైరెక్టర్ సుకుమార్. నిజంగా రాజమౌళి గారు కూడా చెప్పారు, కమర్షియల్ సినిమాలు తీయాలంటే సుకుమార్ పెట్టింది పేరు. ఇలాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీకి దొరకడం ఒక గొప్ప వరం అన్నట్టు చెప్పారు ఆయన. నిజంగా ఇది చాలామంది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే చాలామంది అంటుంటారు, చాలామంది డైరెక్టర్లు మేము తోపులం తురుములం యాటిట్యూడ్ చూపించుకుంటుంటారు ఒక్క సినిమా హిట్ అయితే. బట్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టినా, ఎంతమంది హీరోలకి లైఫ్ ఇచ్చినా సుకుమార్ సార్ ఎప్పుడూ ఒకేలా ఉండడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నిజంగా సుకు సార్ హ్యాట్స్ ఆఫ్ మీకైతే. మీలాంటి డైరెక్టర్ మా ఇండస్ట్రీకి ఉండడం, మీరు రాసే స్టోరీస్ ఉంటాయి అసలు వేరే లెవెల్. కుమార్ 21F ఇలాంటి ఎన్ని స్టోరీలు ఇచ్చారు మీరు, మాకు వేరే లెవెల్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అయితే నిజంగా వీఆర్ ప్రౌడ్ ఫీలింగ్ సో మచ్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అర్థమవుతుందా, ఎవరైనా మంచి డైరెక్టర్ ఉన్నారంటే నాకు తెలిసిన డైరెక్టర్లో అర్థమవుతుందా, ఫస్ట్ గుర్తుకొచ్చే డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్ గారు. మంచి డైరెక్టర్ ఎందుకున్నారంటే ఆయన తీసే సీన్లు అలాంటివి అని చెప్తా. రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది, 1800 కోట్లు బాహుబలి రికార్డ్ని ఇలా కొట్టేసింది. ఇంకా దంగల్ రికార్డ్ కూడా కొట్టేస్తుందేమో నాకు డౌట్ వేస్తుంది మన పొంగల్కి. అంటే సినిమా తీస్తారన్న ప్రతి ఒక్కరు ప్రతి సీను మన పుష్ప సినిమా చూసాం కదా, గంగమ్మ జాతర కానీ ఏది ప్రతి సీన్ టు సీన్ అన్న వేరే లెవెల్. అసలు ఊహించలేము. అసలు సీన్ టు సీన్ ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అసలు కూర్చోబెట్టారు కదా. ఆయన విజనరీకి, ఆయన రాసుకున్న స్టోరీకి కానీ యాడ్సప్ చెప్పాలని అంటే ప్రతి ఒక్క సినిమాలు తీస్తారు కానీ అలాంటి సినిమాలు ఎవరు తెలియదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాతర సీన్ అన్న సుకుమార్ తప్పితే ఇంకెవరు తెలియరు. నేను చెప్తున్నా కదా, అల్లు అర్జున్ అన్న ఎంత కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ 100% ఎఫెక్ట్ పెట్టారు మన సుకుమార్ గారు. సుకుమార్ గారు లేకుంటే ఈ సినిమా లేదని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను 100% చెప్తున్నా, సుకుమార్ గారు లేకుంటే పుష్ప 2 సినిమా లేదు. నేను చెప్తున్నా కదా, అంత దీనిగా తీసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. మన సుకుమార్ గారు ఇంతకు ముందు సినిమాలు చూసాం కదా, 100% లవ్, RA1, RA2, ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన జగడం సినిమా కూడా చూసుకుంటే మనము సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రంగస్థలం సినిమా చూసేటప్పుడు నేను అనుకున్నా, ఎవరైనా ఈయన అప్పుడు చిన్నగా నేను ఇంకా ఎవరైనా ఇలా చేశాడు, ఇంత బాగా చేశాడు అనుకున్నా. కానీ వేరే లెవెల్. అప్పట్లాగానే అది ఫ్యాన్ ఇండియాగా వచ్చింటే అప్పుడే ఆయన ఇంకా మించిపోయేవాడు హాలీవుడ్ రేంజ్లో. కానీ ఫ్యాన్ ఇండియా రాలే, ఓన్లీ తెలుగులో మాత్రం వెళ్ళి అప్పట్లోనే 200 కోర్స్ అంటే వేరే లెవెల్ అని చెప్తుంది. అయితే సుకుమార్ గారు అన్న ఆయన పెట్టే ఎఫెక్ట్స్ ఎవరు పెట్టలేరు చెప్తున్నాయన. అంత మంచి డైరెక్టర్ దొరికాడంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్తున్నాయి. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ ఆయనకి ముక్కాలి అనుకుంటుందా, నాకు అలా అనిపిస్తుందనా. అంటే ఎఫెక్ట్ ఎలా పెడతాడంటే చూస్తుంది సినిమా ప్రతి సీన్ టు సీను ఏదో తీసేసాం కదా అనే కాకుండా ప్రతి సీన్ అన్న. రాజమౌళి తర్వాత అర్థమవుతుందా, రాజమౌళితో తెలుగు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ ఉన్నారంటే మన సుకుమార్ గారు ఒకటే. నాకు తెలిసి సుకుమార్ గారికి ఒకటే చెప్తుందన్న, యాడ్సాప్. ఆయన మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్కి దీనికి వెళ్ళాడన్న, మన యూఎస్ఏకి. అక్కడ సుమా గారు క్వశ్చన్ అడిగారు, మీరు సడన్గా వదిలేంటే ఏం వదిలేస్తుంటే సినిమా అన్నారు. అప్పుడు నేను షాక్ అయినా, ఈ సినిమా వదిలేసి ఇలాంటి మంచి డైరెక్టర్ ఇంకెవరు తీస్తారు ఈ సినిమాలు అనిపించింది నాకైతే. సుకుమార్ గారు యాడ్సాప్ అన్న. థ్యాంక్ యూ.